గం గణపతియే నమః. సుగ్రీవుడికి హనుమ హితబోధ. రామ, శ్రీరామచంద్ర, ధర్మమూర్తివైన నీ చేతిలో మరణించడం నేను చేసుకున్న ఎన్నో జన్మజన్మల పుణ్యమని నాకు తెలుసు. ఇటువంటి అదృష్టం కోసమే నేను ఎదురు చూశాను. ముక్తి పురుషుడివైన నీ చేత నిహతుడినైతే నాకు మోక్షాన్ని ప్రసాదిస్తావన్న విశ్వాసం నాకుంది. కానీ రామా, నన్ను చెట్టుచాటు నుంచి కూల్చావని లోకులు నిన్ను నిందించరా? ఎందుకు ఇలాంటి అపవాదుని మూటకట్టుకున్నావు అని అడిగాడు వాలి బాధపడుతూ. శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, దృష్టి దోషాన్ని బట్టి కొందరికి నేను చెట్టుచాటు నుంచి బాణప్రయోగం చేసినట్లు అనిపించవచ్చు, కనిపించవచ్చు. కానీ అది యథార్థం కాదు. వాలి, నువ్వు సుగ్రీవునితో పోరాడుతున్నప్పుడు మమ్మల్ని చూసి ఉక్రోషం పట్టలేక కొన్ని వృక్షాలు, బండలు మా వైపు విసిరావు, గుర్తుందా? వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చెట్టుచాటుకి చేరాను. బాణప్రయోగం చాటు నుంచి బయటికి వచ్చి చేయబట్టే శరం నిన్ను శిక్షించింది. అయినా చెట్టుచాటు నుంచి బాణప్రయోగం చేశానని ఎవరైనా అనుకుంటే, వాలి, నేను క్షత్రియుడిని, ధర్మరక్షకుడిని, నువ్వు మృగానివి. చెట్టుచాటు నుంచి మృగాలను వేటాడటం క్షత్రియ సహజం. నువ్వు వానరుడివైనా వానరులకి రాజువి. రాజు ధర్మరక్షకుడు కావాలి. ఆ ధర్మరక్షణ బాధ్యతని నువ్వు విస్మరించావు. కూతురు వంటి తమ్ముడి భార్యని చెరపట్టావు. అందుకు నిన్ను దండించాను. మృగానివ కనుకే వేటాడాను. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మైత్రి కుదుర్చుకున్నాను. అతడు నిరపరాధి, నిర్దోషి కనుక అతడికి విరోధివైన నీవు నాకు విరోధివే. అందుకే నిన్ను సంహరించాను అని వివరించాడు. రామా, నా అజ్ఞానాన్ని మన్నించు అంటూ వాలి చేతులు జోడించి, రామా, ధర్మం తప్పి చెరించిన నాకు తగిన దండనే లభించింది. రామా, నీ అభిష్టానుసారం నా తమ్ముడు సుగ్రీవుడికి పట్టం కట్టు. నా కుమారుడు అంగదుడిని, నా భార్య తారని ఆదుకుని సముచిత స్థానం ప్రసాదించు. నా నేరాల్లో వారి ప్రమేయం లేదు. రామా, రక్షక, జగదభిరామ, నాకు ముక్తిని ప్రసాదించు అని ప్రార్థించాడు వాలి. అనంతరం హనుమ వైపు చూస్తూ, హనుమా, నువ్వు సర్వశాస్త్రాలు, సర్వధర్మాలు తెలిసినవాడివి కనుకనే బలం బలగం ఉన్న నన్ను కాదని సుగ్రీవుని పక్షాన నిలిచావు. నీ ధర్మనిరతిని కొనసాగించు. కిష్కింధతో పాటు సుగ్రీవ, అంగదులకి అండగా నిలిచి ఆదుకునే బాధ్యత నీదే అని పలికాడు. హనుమ నేత్రాల్లో కన్నీళ్లు గిర్రుమన్నాయి. వాలి భార్యాపుత్రులను ఓదార్చి, రామనామం, రామపాదం ఇవే మీకు శ్రీరామరక్ష అని వాళ్ళకి ఉపదేశించి, రామా, నీ శరాఘాతం బాధని ఇక ఓర్చుకోలేకపోతున్నాను. ఇంకా నాకు మోక్షం ప్రసాదించు ప్రభు అని ప్రార్థించాడు. రాముడు ప్రశాంత మనస్సుతో వాలిని ఆశీర్వదిస్తుండగా నీలుడు రామబాణాన్ని వాలి గుండె నుంచి బయటికి లాగాడు. మరుక్షణం రామా అని ప్రార్థిస్తూ నిశ్చింతగా ప్రాణం విడిచాడు వాలి. రామలక్ష్మణుల సమక్షంలో పంపా తీరంలో వాలికి అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అనంతరం రాముని ఆదేశానుసారం సుగ్రీవుడు రాజుగా, అంగదుడు యువరాజుగా పట్టాభిషిక్తులయ్యారు. వనవాస దీక్షలో ఉన్న రామలక్ష్మణులు ఆ మహోత్సవానికి వెళ్ళలేదు. అంతలో వర్ష ఋతువు ఆరంభమైంది. వర్షాకాలంలో సీతాన్వేషణ సాధ్యం కాదు కనుక ఆ వర్ష ఋతువు 4 మాసాలు గడిచిన తదుపరి సీతాన్వేషణ ప్రారంభించాలన్న నిర్ణయం జరిగింది. వానర రాజు సుగ్రీవుడు రాముని వద్ద సెలవు తీసుకుని కిష్కింధకి వెళ్ళిపోయాడు. సుఖభోగాల్లో మునిగిపోయాడు. వానరులు రాజు బాటని అనుసరించారు. హనుమ మాత్రం రామలక్ష్మణులని సేవిస్తూ వాళ్లతో పాటు ప్రస్రవణగిరిలో గుహలో ఉండిపోయాడు. సీతావియోగాన్ని భరించలేక రాముడు అహర్నిశలు సీతా, సీతా అని విలపిస్తుంటే అతని బాధ చూడలేని హనుమ విలవిల్లాడిపోయాడు. లక్ష్మణుడు అన్నని ఓదారుస్తుంటే తాను రాముడిని అనేక విధాలా అనునయించాడు. అలా రోజులు భారంగా గడిచిపోయాయి. వర్ష ఋతువు 4 మాసాలు పూర్తి అయ్యాయి.
వానలు తెరిపించాయి. వాతావరణంలో ప్రశాంతత అలుముకుంది. అయినా అన్నమాట ప్రకారం సుగ్రీవుడు రాలేదు. అతడింకా సుఖభోగాల మత్తులోనే మునిగి ఉన్నాడు. రామునికి మాట మాత్రం చెప్పకుండా కిష్కిందికి వచ్చాడు హనుమ. సరాసరి సుగ్రీవుడి శయన మందిరానికి వెళ్ళాడు. తారారుమలతో సుఖాల్లో తేలుతున్న సుగ్రీవుడు ఉలిక్కిపడి లేచి, వర్షాకాలం ఇంకెన్ని రోజులు ముగిస్తుంది హనుమా అన్నాడు కంగారుగా. ఎప్పుడో వెళ్ళిపోయింది. రామప్రభువు దయచేత నీకీ భోగం వైభోగం లభించింది. ఆ నిజాన్ని నీవు విస్మరిస్తే వాలికి పట్టిన గతే నీకు పడుతుంది. సుగ్రీవా, సర్వసమర్థుడైన రాముడొక్కడే తన స్వకార్యాన్ని సాధించుకోగల ఘనుడు. అయినా ఆ కీర్తి నీకు కట్టపెట్టడానికే నీకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు రాముడు. నిగ్రహానుగ్రహ సమర్థుడైన రాముడి ఆగ్రహానికి గురికాకముందే సీతాన్వేషణకి తగిన సన్నాహాలు ప్రారంభించు అంటూ హితబోధ చేశాడు హనుమ. తార తల పంకించి, అవును, హనుమవాక్కు సత్యం, అదే నీకు తక్షణ కర్తవ్యం అని సమర్థించింది. సుగ్రీవుడి మత్తు వదిలిపోయింది. తక్షణం కర్తవ్యబద్ధుడయ్యాడు. నల నీలాది వానర సేనాధిపతులను ఆఘమేఘాల మీద పిలిపించి, సేనానులారా, దశ దిశలందున్న మన వృక్ష వానర సేనలన్నీ తక్షణం కిష్కిందకి చేరుకోవాలని వర్తమానాలు పంపండి. పక్షం రోజుల్లో కిష్కిందకి చేరని వానరులకి శిక్ష చిరశ్చేదనం అని ఆజ్ఞాపించాడు. నల నీలాదులు తలలూపి రాజాజ్ఞను ప్రకటించడానికి ఆగమేఘాల మీద పరిగెత్తారు. సుగ్రీవుడు సంతృప్తితో నిట్టూర్చి, హనుమ, సకాలంలో హితబోధ చేసి రామబాణం బారిన పడకుండా నన్ను ఉద్ధరించావు, కృతజ్ఞుణ్ణి అన్నాడు. మరుక్షణం, సుగ్రీవా, రామబాణం కంటే ప్రమాదకారి, మృత్యువునైనా తొడగొట్టి ఢీకొనగల ధీరుడు రామానుజుడు తోకతొక్కిన తాచులా వస్తున్నాడు అన్న అంగదుని ఆక్రందన ప్రతిధ్వనించింది. సుగ్రీవ, హనుమంత, తారాదులు ఉలిక్కిపడ్డారు. లక్ష్మణుడు వస్తున్నాడా? ఆగ్రహంతో రామానుజుడు వస్తున్నాడా? ఎందుకు